సాధారణంగా ఇలాంటి సన్మానాలు సినిమా స్టార్లకో రాజకీయ నాయకులకో వృద్ధ కళాకారులకో చేస్తారు. కానీ ఇప్పుడు మనం సన్మానించబోయే వ్యక్తి మామూలు ఫైర్ మ్యాన్. నిన్నగాక మొన్న మన మార్కెట్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలు కాకుండా కాపాడారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వారిని దుశ్శాలువతో సత్కరిస్తారు. హలో నానా, నేను సన్మానం ఎలా జరిగింది? బానే జరిగింది నాన్న. ఎవరు రామానా? నాకివ్వండి. ఏరా రామా, అమ్మా ఎగ్జామ్స్ బాగా రాసావా? రాశానమ్మా. నేను చెప్పినవన్నీ వచ్చాయా? వచ్చాయమ్మా. పోన్లే, మీ నాన్న సన్మానం చాలా బాగా జరిగిందిరా. అవునా? బోర్డెంతమంది జనం, చప్పట్లు నాన్న హడావిడిను. అప్పు ఎన్ని గంటలేశారు? నాన్న సన్మానం చాలా బాగా జరిగింది. హలో అత్త, నేను. నువ్వేం చేస్తున్నావు ఎక్కడ? నేను వెళ్ళదని చెప్పాను కదా. మీ వాడితో బాగా చదివించి పరీక్ష రాయిస్తున్నా. నువ్వేంటి మా వాడిని చదివించేది? ఈనాడు అమ్మా అటువంటిది ఏం లేదమ్మా. ఒరే కాస్త జాగ్రత్తగా ఉండరా, అసలే కంత్రి పిల్ల. సరేమ్మా, ఊరుకోవే. ఏంట్రా ఏమైంది? ఏం లేదమ్మా. హలో హలో, హలో. ఏదిటి పెట్టేశాడే? సిద్ధారెడ్డి హత్య దేవుడిపై అనుమానం. ఎట్టా వచ్చింది బావా అనుమానం? ఇక్కడ కూడా రాసినారు బావా, దేవుడితో పోలీసులు కుమ్మక్కైనట్టు పోగట్ట. ఈ పేపర్ వాళ్ళు చూసినట్టే రాస్తారు సార్. మీరేమో ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు, ఈ పేపర్ నిన్న ప్రింట్ అయింది. ఎంతైనా ఈ పేపర్ వాళ్ళు చాలా గ్రేటే సార్. ఆ దేవుని మనం దొరకట్టుకున్నా గానీ ఈ పేపర్ వాళ్ళు డెఫినెట్ గా దొరకట్టే ఉన్నారు. ఎలా పట్టుకుంటావరా? హత్య జరిగే సమయానికి దేవుడు పెద్ద ముగ్గుల్లో ఉన్నట్టు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ మహాభక్తులు పూజలు చేస్తుంటే పక్కనే దేవుడు కనిపించాడంట. దేవుడు కనిపించిందా ఈ మహాభక్తులకి? ఆ దేవుడు కాదు, ఈ దేవుడు. ఇంత బలమైన సాక్ష్యాలు ఉండగా ఎలా అరెస్ట్ చేస్తాం? మీరు అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాపస్ ఇచ్చి వీళ్ళందరినీ బొక్కలేసి మక్కిలు కొట్టచ్చు. అన్నా ఏమనుకోకు, వీడు కొంచెం ఎక్స్ట్రా. బావా నువ్వు చాలా ఫేమస్ అయిపోయినావు, పేపర్ అంతా నువ్వే. ఇక్కడ చూడు, సీఎం ఫోటో పక్కనే నీ ఫోటో. అవునరా, ఏమిట్రా చూస్తున్నావు? పట్టు బాయ్యా, ఇవిగో డబ్బులు. నిమ్మకాయలు భలే ఉన్నాయండి. అరిష్టెక్కనెవరేటి? డజన్ నిమ్మకాయలు ఎంత బాబు? 10 రూపాయలమ్మా. 10 రూపాయలా? అవునమ్మా. 4 చేసి నువ్వు. ఓయ్, అక్కడ మామిడికాయలు ఉన్నాయి. రాముకి బాగా ఇష్టం కదా మామిడికాయ పప్పు. హలో టొమాటోలు ఎంత బాబు? కేజీ 4 రూపాయలమ్మా. 3 రూపాయలు చేసుకుని 2 కిలోలు ఇవ్వు. పచ్చివి పండువి అన్ని కలిపి ఒకేలా. 50 గ్రాములు టమాటాలు పోయా. టొమాటోలు 1 కిలో ఇవ్వు. టమాటాలు బొమ్మ టమాటాలా ఇవ్వు. అట్లా రావు బాబు. ఇవ్వకపోతే కొడతా. ఇవ్వు. ఎలాగిస్తావు బాబు? ఇవ్వు. అలా రావు. కొట్టేస్తాను. పదండి.
1 కిలో టొమాటో నీ బాబు. ఎందుకు బాబా అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు? హాయ్ హాయ్, ఇందాక నుండి చూస్తున్నా ఎల్లెల్లా కుర్రాడి మీద పడుతున్నావు. ఆయన చూస్తే నీ కొడుకు వయసు ఉంటది, సిగ్గు లేదు. ఏయ్, అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. ఊరుకోవయ్యా, నువ్వేనా దీని మొగుడివి? చూశారా కట్టుకున్న మూడు పక్కన ఉండగానే ఎంత బరి తెగించిందో. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే కుర్రాలు చెడిపోతున్నారు. ఇలాంటి ఆడదాన్ని బతకనివ్వకూడదు. రే దీన్ని వేసేయండిరా. ఇదిగో పెద్ద ఆయన, నీకు మాకు ఏ సంబంధం లేదు. మాకు కావాల్సింది అది. అనవసరంగా మధ్యలో వచ్చి నీకేమన్నా అయితే మాకు సంబంధం లేదు. ఆ వాటర్ ట్యాంక్ యాక్సిడెంట్ ఫైల్ ఉంది కదా, అది తీసుకెళ్లి ఆర్టీ ఆఫీసులో ఇచ్చిరా. ఎస్ సార్. మీ ఆయనకి ఏం భయం లేదమ్మా. రేపు పొద్దున్నే కోర్టులో బెయిల్కి అప్లై చేసి మీ ఆయన విడిపిస్తాను. ఇంటికి వెళ్దాం పదమ్మా. ఆయన లెక్కలో ఒక్కరోజు కూడా ఇంట్లో లేదు. మరి రామ కూడా ఊళ్ళో లేడు. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అన్నయ్య గారు. ఒక్కరోజే కదమ్మా, మన ఇంట్లో ఉన్నావు గాని పదమ్మా. లేదన్నయ్య గారు, మీరు వెళ్ళండి. నేను కాసేపు ఇక్కడే ఉండి ఇంటికి వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. హలో హలో మావయ్య, నేను రామాని. మా ఇంట్లో ఫోన్ ఎవరు ఎత్తట్లేదు. అమ్మ అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదురా, ఆ అమ్మ పోలీస్ స్టేషన్ కి నాన్నం చూడటానికి వెళ్ళింది. పోలీస్ స్టేషనా? ఏమైంది? అబ్బా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదురా. నువ్వు పోయిన తర్వాత చిన్న గొడవ జరిగింది. ఆ విషయంలో నాన్న అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. నేను రేపు పొద్దున్నే బేరిప్పించి వెంట పెట్టుకుని తీసుకొస్తా కదా. మావయ్య, మా నాన్న ఇంటికి వచ్చేస్తారుగా. రే, మీ నాన్న ఏదన్నా తప్పు చేస్తే కదరా రాకుండా ఉండటానికి. నేనున్నా కదా, నా మాట నమ్ము. సరే మావయ్య. ఏంటి? నేను ఫైర్మెన్ జి వెంకటేశ్వర గారి అబ్బాయినండి. ఆయన ఒకసారి చూడాలండి. టీకి డబ్బులు కావాలి. 10 వస్తాయి? 100 కావాలి. లంచ్ అడుగుతున్నారా? లంచం అనుకో, టీకి పైసలు అనుకో, బిర్యానీకి డబ్బులు అనుకో, ఏమన్నా అనుకోవయ్యా. నువ్వు మీ నాన్న చూడాలంటే నాకు 100 కావాలి. ఇదిగో బాబు. మీ నాన్న పేరు రాసి సంతకం పెట్టు. రేయ్, మార్కెట్ లో మర్డర్ కేసు, వెంకటేశ్వరరావు. వెళ్ళండి. రామా, ఎలా ఉన్నా నాన్న? నాకి నువ్వు పరీక్షలా రాశావు. పారాశాను. ఎలా ఉన్నావు శాంతి? ఏంటి నాన్న ఇదంతా? ఇప్పుడేమైందన్నా? 2 రోజుల్లో బయటకు వచ్చేస్తాను కదా. నువ్వు తప్పు చేయలేదు నాన్న. తప్పు చేయని వాడికి ఎప్పుడు అన్యాయం జరగదు. నువ్వు త్వరగా బయటకు వచ్చేస్తావు. నేను ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను. నువ్వు ఉండగా నాకు భయం ఏంటి నాన్న? నీలాంటి కొడుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. వస్తాను. మీ నాన్నకి ఈ సోడా ఇచ్చిరా. ఇంకెప్పుడు కాల్సరు శాంతి, ఇంకెప్పుడు కాల్చు.
రామా, వాళ్ళకి మీ నాన్నకు ఏ సంబంధం లేదని నీకు నాకు తెలుసు, కానీ కోర్టుకు తెలియదు. మనం కోర్టును నమ్మించాలంటే సాక్ష్యం కావాలి. నువ్వు ఆ పని చేయి, మార్కెట్కి వెళ్ళి జరిగింది జరిగినట్టుగా చెప్పగలిగే ఒక్క సాక్ష్యం చూడు. మీ నాన్న వెంటనే నేను విడిపిస్తాను. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, అక్కడ చనిపోయింది బొడ్డు అని ఆ దేవుడికి చాలా కావలసిన వాడు. నాకు తెలిసినంత వరకు ఆ దేవుడు మీ నాన్నను అంత ఈజీగా వదలడు. వాడికి ఎదురు నిలబడి సాక్ష్యం చెప్పేవాడు దొరకటం కూడా చాలా కష్టం. అయినా ట్రై చేయి. మొన్న 22వ తారీఖు ఇక్కడ మర్డర్ జరిగిందని మీరు చూసారా? మాకు తెలియదు బాబు. మొన్నే సార్, శుక్రవారం. తెలియదని చెప్తున్నాడుగా, ఇక్కడ ఎవరు చెప్పరు. ఎల్లో బాబు, పోయిన శుక్రవారం ఈ మార్కెట్ లో మర్డర్ జరిగింది, చూసారా? పోయిన శుక్రవారం జరిగిన మాట ఎందుకయ్యా నోరు మూసుకుని పని చూసుకో. అడగదు బాబు, ఇక్కడ ఎవరు చెప్పరు. అది మా కాదు, మానాన్ని మమ్మల్ని బతకనింటయ్యా. ఎందుకు ఇలా అర్థం చేసుకోరేంటి? మీరు చూసారా సార్? నేను చూసిన, మొత్తం చూసిన. మర్డర్ జరిగింది శుక్రవారం కాదు, గురువారం. కోర్టుకొచ్చి నేను నిజం చెప్తా. 5,000 కావాలి. అదేంటి, చూసి నిజం చెప్తాను, డబ్బులు ఎందుకు సార్? దిగా నీ జియాగూడ మండికెళ్ళి మేకల్ని తెచ్చి వాటిని చంపి మటన్ అమ్ముతుంటా. గట్లని మేకలతోనే నాకు దుష్మని లేదు. గది నా దందా, వ్యాపారం. ఒక మేక మీద నాకు 500 రూపాయలు వస్తాయి. నేను నీతో నీ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పనీకి నువ్వు నా దోస్తువా? పైసలి సాక్ష్యం చెప్తా. ఫాయిదా లేకుండా నేనేం చేయాలి? అమ్మా, ఏంట్రామా? ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నారమ్మా, కానీ 5,000 కావాలంట. 5,000? అయినా సాక్ష్యం చెప్పడానికి ఇంకెవరూ ఎందుకురా? అదంతా జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానుగా, నేను వచ్చి చెప్తాను. కుదరదమ్మా, అయిన వాళ్ళు సాక్ష్యం చెప్తే చల్లదు. అదేంట్రా? అయిన వాళ్ళు చెప్పే నిజానికన్నా కాని వాళ్ళు చెప్పే అబద్ధానికి విలువ ఎక్కువ. అంతేనమ్మా, అదేనమ్మా మా న్యాయశాస్త్రం. ఇదిగోండి 5,000. రేపు పొద్దున్న 9ంటికి నాంపల్లి కొట్టుకొచ్చి నిజం చెప్పండి. వస్తా. ఇంకో విషయం సాహెబ్ గారు, ఇప్పుడు మీరు నమాజ్ చదివారే, అది అల్లా కోసం. అల్లా అంటే నిజం. ఆ నిజాన్ని మీరు నాకు 5,000 అమ్మేశారు. అంటే మీ దగ్గర అల్లా లేడు. ఇక మీద నమాజ్ చేయటం మానేయండి. ఇదిగా ఆగు. నీ పైసలు నువ్వు తీసుకో. నేను కన్నా అమ్మా గొప్పది. నే కోర్టుకొచ్చే నిజం చెప్తా. నీ కోసం కాదు, మీ నాయన కోసం కాదు, అల్లా కోసం. ఏడుంటే నన్ను చంపేస్తారు. నన్ను ఎక్కడికైనా తీసుకుపో. బావా బాడి చూసావా? గుణపం ఎంత నొక్కినా తనవి తీరదు. అన్నా 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 అన్నా, ఆ ఫైర్ మ్యాన్ గాని కొడుకు సాక్ష్యం చెప్పడానికి మటన్ షాప్ సాయిబ్ గాని తీసుకోండి అన్నా. మళ్ళీ ఏంటి ఏడుస్తున్నావు? ఏడిస్తే చచ్చిపోయిన వాళ్ళు వస్తారా? రారు. నేను చెప్తారా? రా. నీకు ఈ అన్నయ్య లేడనుకున్నావా? నేను చచ్చిపోయాననుకున్నావా? అది కాదన్నయ్య గారు. లేకపోతే ఏమిటమ్మా ఇంత గొడవ జరిగితే నాతో ఒక్క మాట అయినా చెప్పావా? నాకు ఎమ్మెల్యేలు తెలుసు, మినిస్టర్లు తెలుసు, కార్పొరేటర్లు తెలుసు. ఒక్క ఫోన్ కొడితే నిమిషంలో మీ ఆయన్ని బయటకు తీసుకొచ్చేవాణ్ణి. నాతో ఎందుకు చెప్పలే? సమయానికి గుర్తు రాలేదన్నయ్య గారు. గుర్తు రాలేదు? అవునులే, అదే నీ సొంత అన్నయ్యనైతే చెప్పకుండా ఉండేదానివా? అమ్మా, ఈ సాహెబ్ గారేనమ్మా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది, కానీ బయట ఉంటే చంపేస్తారంట. ఈ నెక్కన దాయాలమ్మా. నేను దాస్తాను. ఇతని మీద ఈగ కూడా వాలకుండా చూసే పూచి నాది. కనీసం ఈ సాయమైనా నన్ను మీకు చేయనివ్వండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. ఛ, నాకు థ్యాంక్స్ ఏమిటమ్మా?
నా వాళ్లకు నేను చేస్తున్నాను. పదండి సాహిబ్ గారు. ఇంకే ప్రాబ్లం లేదు, మీ నాన్న బయటకు వచ్చేసినట్టే. ఈ గుడ్ న్యూస్ నువ్వు వెంటనే వెళ్ళి మీ నాన్నతో చెప్పు, చాలా సంతోషిస్తాడు. వెళ్ళు. బయటికి వెళ్ళండి. ఇదిగో మీరు కూడా, మీరు త్వరగా, నువ్వు కూడా త్వరగా కాల్ చేయండి. గుర్తుపట్టావా? నేను దేవుణ్ణి. ఆ రోజు నేను మార్కెట్ యార్డ్ని తగలబెడుతుంటే నువ్వు వచ్చి నన్ను కొట్టావు. నామే చెయ్యేసిన నేను ఇప్పటిదాకా ఎప్పటినీ వదలలేదు. కానీ ఆ రోజు నా డ్యూటీ నేను చేస్తుంటే నీ డ్యూటీ నువ్వు చేస్తూ నన్ను కొట్టావు. కాబట్టి రెండిటికీ బెరంబాటు అయిపోయింది. వదిలే. నేను ఈ రోజు ఈ సిటీని వెళ్తున్నానంటే దానికి కారణం ఆ బడ్డుగాడు. వాడు నీ చేతిలో చచ్చిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను నరికేద్దాం అనుకున్నాను. కానీ నిన్ను చంపమని వాడిని నేను పంపించాను కాబట్టే కదా వాడిని చేతిలో చచ్చిపోయాడు. కాబట్టి ఈ రెండిటికి కూడా బెరంబాటు అయిపోయింది. వదిలే. ఇప్పుడు నాకు పెద్ద చిక్కుచ్చు పడింది. మొన్న నువ్వు చంపే బడ్డుగాడిని, వాడు అక్కే మళ్ళీ. ఇది నా పెళ్ళం కాదు, దీనికి నేను తాళి కట్టలేదు. కానీ ఇది రోజు నాతో పనుకొని నాకు సుఖాన్ని ఇస్తుంది. మరి నా పెళ్ళం కాకపోయినా నాతో పనుకొని నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్నప్పుడు దీని రుణం నేను తీర్చుకోవాలిగా. అందుకని దీని తమ్ముడిని చంపి నిన్ను చంపి ఆ రుణం తీర్చుకొని రెండు బెరంబాటు చేద్దాం అనుకుంటున్నా. నువ్వు చచ్చిపో. అవును, చచ్చిపోవాలి. చూడమ్మా, బడ్డుగాడిని నేను చంపలేదు, మీ వాళ్ళ వల్లే చచ్చిపోయాడు. తప్పు చేసింది మీరు, తప్పు పట్టేది నన్నా. ఇప్పుడు చెప్తున్నాను, బడ్డుగాడేంటి, నీలాంటి కుక్కల్ని నడి రోడ్డు మీద పెట్టి నిలువునా నరుకుతాను. నీది ఒక బతుకేరా? తల పగిలిపోవాలి. అతను ఏమైనా జరిగితే మా ఉద్యోగాలు పోతే నా మాట మీద తోడు. అలాగే సార్. సార్, ఫైర్మెన్ వెంకటేశ్వరరావు గారిని కలవాలి. ఇదిగోండి సార్ మీ 100. సార్, ఫైర్మెన్ వెంకటేశ్వరరావు కావాలంట. పిట్రా. వెంకటేశ్వర నీకేమవుతాడు? వాళ్ళ అబ్బాయినండి. అబ్బాయివా? సారు ఆయన సెల్ తాళాలు. ఏ నాకిస్తావంటే అడపడే. నువ్వు లోపల రావా, నీతో మాట్లాడాలి. కూర్చోవయ్యా. మీ నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయలే. ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలేయగలను. ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి 50,000 పట్టరా. ఇప్పుడు 8 అయింది కదా, 8:15 కల్లా మీ నాన్న వదిలేస్తా. వెళ్ళి. సార్, మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యంతా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్. ఎందుకయ్యా కన్న తండ్రి దగ్గర పేనాస్తానం చూపిస్తున్నావు?
నేను ముందే చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థమవుతుంది సార్, మీరు లంచం కొడుతున్నారని అర్థమవుతుంది. కానీ మా నాన్న ఏ నేరం చేయలేదు సార్. మీ నాన్న నేరం చేశాడా చేయలేదా అన్నది కాదు, నాకు డబ్బులు కావాలి అంతే. న్యాయం మా వైపు ఉంది సార్. మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు. ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు. వస్తాడు సార్, మాకు మంచి సాక్ష్యం దొరికింది. రేపు పొద్దున కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలిపెడతారు. బయటకు వచ్చిన 5 నిమిషాల్లో వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా. ఏం చేస్తావు? మాతో పెట్టుకోకు, వెళ్ళి డబ్బులు పెట్టరా. నానా 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 ఇందాక మీ నాన్నతో పాటు మిగతా ఖైదీలకు అన్నం పెట్టామే. మీ నాన్న తన అన్నం తినేసి పక్కోడు ప్లేట్ లాక్కోవడం ట్రై చేశాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటయ్యా, కుక్కల్లాగా? అబద్ధం అబద్ధం, మీరు అబద్ధం అంటున్నారు. మీరందరూ కలిసి మా నాన్న చంపేస్తాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు. నేను మా నాన్న తీసుకుపోతాను, మా నాన్న తీసుకుపోతాను. సార్ వదిలేండి, సార్ వదిలేండి. ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు? ఇది మీ కాలేజ్ అనుకున్నావు, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? స్టూడెంట్ లో ఉండు. ఎక్స్ట్రా వేసామంటే రాడికల కింద కాల్చి పారేస్తా. ఇప్పుడు చెప్తున్నాను విను, మీ నాన్న బయటికి రాడు, ఇక్కడే చంపేస్తా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇప్పుడు కమిషనర్ గారితో చెప్తా. కమిషనర్ తో చెప్తావా? చెప్తే ఏమవుద్ది? 7 అడుగుకి ట్రాన్స్ఫర్ చేస్తాడు, మహా అయితే 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతకంటే ఏం చేయలేడు. ఓ పని చేయి, కమిషనర్ తో చెప్తావు కదా, ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటది, ఆవిడకి కూడా చెప్పు. ఇక్కడేం కాదు. ఏంట్రా చూపు? మీ కుర్రాలు ఉన్నారు చూసావు, ఉడుకు రక్తం. ఏవైనా చేసేయగలం అనుకుంటారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుద్ది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి. మా టైం వస్తుంది చూడు, అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికిలు బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి 1000 మంది చూశాను. నువ్వు 1000 మందిని చూసుండొచ్చు, కానీ 1000 మందిలో ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. పోరా, పోతా, కానీ మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. సార్ ఒక్క నిమిషం, మీ పెన్ను పెన్సిల్. నీకోసం. అరే, ఆ టీవీ, ఆ బొట్టు అని చూస్తుంటే 1000లో ఒక్కని లెక్కనే ఉన్నాడు సార్.